నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. సో ఈ శ్లోకం చెప్పంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికో దేవస్థానానికి వెళ్ళిందని. అయితే నేను మేడ్చల్ జిల్లాలో ఉన్న అందరికీ తెలిసిందే కీసరగుట్టకైతే నేను వచ్చేసిన. అయితే కీసరగుట్టలో అంటే ఇది కార్తీక మాసం కాబట్టి అక్కడ జరిగే పూజలు, ఈ విశేషాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, అంతేకాకుండా నేను కీసరగుట్టకి ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్ వచ్చి 4 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం కీసరగుట్టకి వెళ్తున్నా కాబట్టి నాతో పాటు మీకు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే మీకు కూడా చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నా. అదే కాక ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు కాబట్టి ఆ పూజలు ఎలా ఉండబోతున్నాయి, పైన గుట్ట మీద స్వామివారు ఎలా ఉన్నారు, ఎలా వెలిసారు, ఆ చరిత్ర ఏంటి అంతా నేను మీతో చెప్పబోతున్నా. వచ్చేసేయండి. ఒక ద్వారము, మనం ఏదో పెద్ద హిస్టరీ బుక్కులలో మనం చూస్తాం చిన్నప్పుడు కానీ, లేదంటే సినిమాలలో చూస్తాం ఇలాంటి ద్వారాలు. ఇప్పుడు సినిమాలలో అప్పటి కాలానివి గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నారు కదా, అదంతా గ్రాఫిక్స్ కాదనమాట, అది నిజమైన ద్వారము, అప్పట్లో రాజులు ఆ కాలం నాటి ద్వారం అనమాట. అయితే కీసరగుట్ట వెళ్ళడానికి ఆ ద్వారం నుంచే ఎడ్ల బండ్లు వేసుకొని పాత పాదదారి అని చెప్పినాం కదా, సో ఇది కూడా పాత పాదదారి. ఆ ద్వారం లోపల నుంచి వచ్చి అలా కొండపైకి వెళ్తారనమాట. అయితే ఆ ద్వారం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అది ఎన్ని సంవత్సరాల క్రితంది అని. లోపల నుంచి ఇలా వచ్చి అలా కొండపైకి వెళ్ళాలన్నమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అలా వెళ్తుంటే మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా. అయితే ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత శివ దర్శనం చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నుంచి చూస్తుంటే ఆయన ఎంత పెద్దగా కనిపిస్తున్నారు కదా, సేమ్ ఇలాంటి ద్వారమే అక్కడ కూడా మనకు కనిపిస్తున్నట్టుంది. సో ఆ ద్వారం నుంచే మనం వెళ్ళాలి. అలా ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత శివ దర్శనం చేసుకుందాం రండి. అయితే ఇది ఒకప్పటి పాత పాదదారి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, దర్శనం చేసుకోవాలంటే ఎక్కడికైనా గుట్టలకు వెళ్ళాలంటే దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే ఎలా వచ్చేవాళ్ళు, నడుచుకుంటూనో లేదంటే మంచిగా ఎడ్ల బండ్లు వేసుకొని మంచిగా ఆ ఎద్దులకన్నీ రెడీ చేసుకొని అంతా అంటే వాళ్ళ కుటుంబం అంతా ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళు కదా. సో అట్లా వచ్చిన వాళ్ళు ఈ దారిలో అక్కడ ఎడ్ల బండ్లు పెట్టేసి ఈ దారిలో వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ దారిలో వెళ్తుంటే మనకైతే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించినాయి. పాదాలను దర్శించుకొని కొండ మీద నుంచి ఎలా వెళ్తారు, అసలు కొండ మీద ఎలా వెళ్తారు నేను మీకైతే చూపిస్తా. ముందైతే స్వామివారి పాదాలను దర్శించుకుందాం. ఇక్కడ చూస్తే మనకి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. అంటే ఇది సపరేట్గా మెట్లు పెట్టలేదన్నమాట, చెక్కారు వీటిని. ఒకప్పుడు ఎలా వెళ్తారు జనాలు అని చెప్పేసి కొండపైనే ఈ మెట్లు చెక్కారు. ఇవి చిన్నగా ఉన్నాయి, కొంచెం వెళ్తే ఇంకా కొంచెం మంచిగా చెక్కారనమాట. వావ్, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మంచి కోనేరు ఉంది. ఈ కోనేరులో అక్కడ అంటే మనకు అటువైపు కనిపిస్తున్నది కదా, అటు సైడు స్నానాలు ఆచరిస్తారనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఈ లొకేషన్ అంతా, ఈ చెట్లు, ఆ సిటీలో పడి ఆ ట్రాఫిక్కి కాకుండా ఎంత పచ్చదనంతో మంచి కోనేరు. ఇందులో మంచి కమల పువ్వులు కూడా ఉన్నాయి. అటు సైడ్ కోనేరులో స్నానాలు ఆచరిస్తారు కదా, అంటే నార్మల్గా గుట్ట ఎక్కేటప్పుడు ప్రతి దగ్గర కోనేరు ఉంటుంది, అలాగే ఇక్కడ కీసరగుట్టకు కూడా కోనేరు ఉంది. ఆ కోనేరులో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం ప్రతిష్ట ఏంటి, అసలు చరిత్ర ఏంటి, మనం అటువైపే వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఈ మెట్లు ఎక్కాలన్నమాట. ఇలా ఈ మెట్లు మొత్తం కొండ వరకు పై వరకు స్వామిని దర్శించుకునేంత వరకు ఈ మెట్లు ఉంటాయంట. ఆ మెట్లు ఎక్కేంత వరకు ఎంతసేపు అయితే చూద్దాం.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ శివలింగం. హనుమంతుడు ఏదైతే తోకతో విసిరేశాడో కోపంతో ఆ శివలింగాలలో ఈ శివలింగం ఒకటనమాట. అప్పుడు మాట్లాడుకున్నాం కదా కోనేరు దగ్గర ఒక శివలింగం ఉంటుందని, అదే ఈ శివలింగం అనమాట. ఇక్కడ కోనేరులో నీళ్లు తీసుకొని వచ్చి స్వయంగా మనమే ఈ శివుడికి మనం అభిషేకం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో, స్పెషల్గా కార్తీక మాసంలో ఎవరెవరైతే వాళ్ళ కోరికలు ఉంటాయో, వాళ్ళ పూజలు ఉంటాయో, ఏమేమి చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి స్పెషల్గా వాళ్ళే చేసుకోవచ్చు. స్వయంగా వాళ్ళే అభిషేకం చేసి వాళ్ళు చేసుకోవాల్సిన పూజలన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అది అంటే ఎక్కడ దొరకని అదృష్టం అని చెప్పొచ్చు. అది స్వయంగా మన చేతులతో శివుడికి అభిషేకం చేయడం అంటే నిజంగా అది ఇక్కడ మహిమ ఉంటే కానీ అలా జరగదనమాట. సో అట్లా ఇప్పుడు నేను కూడా కోనేరులో నుంచి నీళ్ళు తెచ్చాను, అవి శివుడికి అభిషేకం చేద్దాం. ఆ శివుడి దర్శనం కావాలంటే ముందుగా మనం నందీశ్వరుని దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఏ గుడికి వెళ్ళినా శివుడు ఉన్నాడంటే నంది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు మహానంది. ఈ నందీశ్వరుని దర్శనం చేసుకొని మనం కింది నుంచి వచ్చాం కదా, కింది నుంచి ఇక్కడికి వచ్చాం మహానంది దగ్గరకు. ఒక ఘట్టం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడ గోపురం కనిపిస్తుందా, అక్కడే మనకి శివయ్య దర్శనం ఇవ్వబోతున్నారు. కీసరగుట్టలోని శివయ్యని మనం దర్శనం చేసుకుందాం. ముందుగా మనం నందీశ్వరుని దర్శనం చేసుకొని పైకి వెళ్ళిపోదాం. ఇదే పైకి వెళ్ళడానికి దారి అనమాట, గుట్ట మీదకి, కీసర గుట్ట మీదకి వెళ్ళడానికి దారి. అయితే ఇక్కడ మహాశివరాత్రికి కానీ కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసిండ్రు. భక్తులకి ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవి పెట్టారనమాట. మనం పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుందాం. మెట్లు ఉన్నాయి, ఆ మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. ఎక్కడ చూసినా శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటి, అక్కడ, అలా ఈ కొండ మీద అంతా శివలింగాలు ఉంటాయి. మనం కింద కూడా చూసినాము కోనేరు దగ్గర. అక్కడ నుంచి ఇక్కడ అంతా ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉన్నాయి. ఈ హిస్టరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే శివయ్య దర్శనం చేసుకునే ముందు మనం క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత గర్భగుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుందాం. పదండి, ముందుగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. దేవతాభ్యో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. తీసుకోండి, బొట్టు పెట్టుకోండి. ముందుకు వచ్చి నాతో పాటు పంతులు గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే పంతులు గారు. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఈ కీసరగుట్ట అనేది దేనికి ప్రసిద్ధి పంతులు గారు? రామలింగేశ్వర స్వామి దేవుని కీసరగుట్ట అని ఎలా అంటారంటే, క్షేత్రపాలకుడిని ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలను.
అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. శ్రీ రామలింగేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకుందాం పదండి. మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠ చేశారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకొని తర్వాత మనం కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి కార్తీక మాసం స్పెషల్ కార్తీక దీపం. అసలు ఆ దీపం ఎందుకు పెడతారో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంటాం. ఎన్ని మాసాలున్నా కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. కార్తీక మాసంలో ఎన్నో పూజలు చేస్తుంటారు, ఎన్నో గుడ్లకు వెళ్తుంటారు, ఇలా కీసరగుట్టకి వచ్చి చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపం అనేది చాలా స్పెషల్ ప్రత్యేకత. ఎందుకంటే భక్తులకు ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ తీరాలని, ఇప్పటి వరకు జరిగిన ఏవైతే ఉంటాయో అవన్నీ మర్చిపోయి ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేయాలని దీపాన్ని వెలిగించి ఆ దేవుణ్ణి కోరుకుంటారనమాట. సో అట్లా ఈ కార్తీక మాసంలో దీపం అనేది చాలా స్పెషల్. ఆ మాసంలో వెలిగించే దీపానికి ఆ ప్రత్యేకత ఉంటుంది, ఆ శక్తి ఉంటుందని చెప్పొచ్చు. దాన్ని భక్తులు బాగా నమ్ముతారు. అలాగే నేను కూడా దీపాన్ని వెలిగించి నేను ఆ దేవుణ్ణి నా కోరికలు అయితే కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు మీకు ఏమైనా కోరికలు ఉంటే కీసరగుట్టకొచ్చి లేదంటే ఎక్కడైనా శివాలయంలో మంచిగా కార్తీక మాసం కాబట్టి దీపాన్ని వెలిగించి మీ కోరికలు కోరుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరి కోరికలు తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, దాని వెనకనే మనకి కాల భైరవుడి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే నేరుగా గర్భాలయానికి నేరుగా ధ్వజస్తంభం, అలాగే కాల భైరవుడు, అలాగే మన నందీశ్వరుడు కూడా ఉన్నారనమాట. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నందీశ్వరుడు ఎందుకుంటారు, నంది వాహనం ఎక్కి మొత్తం శివుడంతా చక్కర్లు కొడుతూ ఉంటారు కదా, అలాగే నంది మనకు కావాల్సిన కోరికలు ఏవైతే ఉంటాయో ఆయన చెవులో చెప్తే అవన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం అనమాట. నేను కూడా వెళ్ళి కోరికలు కోరుకుంటా. అయితే నంది పెద్దగా ఉందనుకోండి, ఎక్కడైనా గుడిలో ఆ శివాలయం కానీ గుట్టలు కానీ గుడులు కానీ చాలా ప్రాచీనమైనవి అన్నమాట. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అసలు మన రామాయణ చరిత్ర ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఈ కీసరగుట్ట ఉంది కాబట్టి ఈ నంది విగ్రహం కూడా అంత ప్రాచీనమైనదని, ఈ గుడి కూడా అంత ప్రాచీనమైనదని చరిత్ర చెప్తుందన్నమాట. మనం లోపలికి వెళ్ళి గర్భగుడి లోపలికి వెళ్ళి శివయ్యని దర్శించుకొని లోపల కూడా ఇంకొక నంది విగ్రహం ఉంది, ఆ నంది విగ్రహాన్ని కూడా దర్శించుకుందాం పదండి. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. నమస్కారం అండి. ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఇక్కడ ఏంటి ప్రత్యేకత? కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము. అంటే సూర్యుడు తులారాశిలో అంటే నీచరాశిలో ఉండడం వల్ల శివుడికి ఈ నెలలో పూజ చేయడం అనేది ఎంతో విశిష్టత అన్నమాట. ఈ నెలలో చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ దేవాలయంలో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో విశేష పూజలు జరిపిస్తాం. 4 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేక అభిషేకం జరుగుతుంది ఇక్కడ.
అంటే ఒకరోజు భస్మాభిషేకం, ఒకరోజు గంధాభిషేకం, ఒకరోజు నానావిధ పుష్పాభిషేకం, ఈ విధంగా నానావిధ ఫలరసాభిషేకము, ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక అభిషేకం 30 రోజుల పాటు జరిపిస్తాము. అలాగే ఆకాశదీపం ఉంటుంది, ప్రతిరోజు ఆకాశదీప కార్యక్రమం ఉంటుంది, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మహాలింగ దీపార్చన, అలాగే జ్వాలాతోరణము అలా జరుగుతుంది. మాస శివరాత్రి రోజు ఇక్కడ స్వామివారికి రుద్రహోమము, షష్ఠి రోజు నిన్న ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అలాగే ఆర్ద్ర నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఈ విధంగా ప్రతిరోజు ఇక్కడ 4 రోజుల పాటు విశేష పూజలు జరిపిస్తాము. భక్తులు కూడా లక్షల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. వాళ్ళందరికీ ఇక్కడ బయట అభిషేకం చేసుకోవాలంటే సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న చిన్న శివలింగాలు ఇచ్చి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. లోపల స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా రుద్రం చెప్పి నమ్మకం చెమకం చెప్పి ఇక్కడ అభిషేకం చేసి స్వామికి అలంకారం చేయడమే ఇక్కడ ప్రత్యేకత అనమాట. ఏ దేవాలయంలోనైనా అభిషేకం జరిపించి ఆపేస్తారు, కానీ ఇక్కడ పూర్తి రుద్రం చెప్పి అభిషేకం చేసి అలంకారం కూడా చేయడం జరుగుతుంది అనమాట. దానికి ఒక పంచ కట్టుకోవాల్సి వస్తుంది. స్వామిని తాకాలంటే పంచ కట్టుకొని స్వామిని స్పర్శ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు. అలా ప్రతిరోజు కూడా దాదాపు ఒక 100 మంది స్వామిని అభిషేకం చేసుకుంటారు. ప్రత్యేకమైన రోజులు సోమవారము, పౌర్ణమి అట్లాంటి రోజుల్లో ఎక్కువ మంది స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది. దీపమే ఆ పరమాత్ముడు. మనం ఆత్మలమైతే ఆ పరమాత్ముడు ఆ జ్యోతి స్వరూపంలో వెలిగించుకొని ఆ జ్యోతిలో ఆ స్వామిని మనము పూజించుకోవాలన్నమాట. షోడశోపచార పూజ మనము దీపంతో పాటు ఆ దీపాన్ని వెలిగించి దీపాన్ని పూజించుకోవడం అనేది ఆ జ్యోతిలోనే ఆ పరమాత్మని చూసుకొని పూజించుకోవడం విశేషం అన్నమాట. మనం దీపారాధన చేస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి మనం అనుకున్నది జరుగుతుందని చెప్పి ప్రత్యేకత ఉందన్నమాట. అలాగే స్వామికి అవకాశం ఉంటే ఈ కీసరగుట్ట క్షేత్రంలో 101 శివలింగాలు ఉన్నాయి. కొండపైన ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం. ఎక్కడ కూడా ఇలా ఒకే కొండపైన ఇన్ని శివలింగాలు ఉండడం అనేది లేదు. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి ఒక శివలింగ ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నాడు అనమాట. అప్పుడు అయితే ఇక్కడ స్థలం మంచి అనిపించి అనుకొని హనుమంతుని కాశీకి పంపించాడు. శివలింగం తీసుకురాని ముహూర్తం పెట్టుకుంటే హనుమంతుడు అక్కడికి వెళ్ళాక ఎన్నో శివలింగాలు కనిపించాయి ఆయనకి. ఏదో ఒకటి తీసుకొస్తే రాముడు ఇష్టపడతాడో లేదని చెప్పి ఆలస్యం చేశాడు అనమాట హనుమంతుడు. రాముడికి సమయం దగ్గరకు వచ్చింది, ముహూర్త సమయం. హనుమంతుడు శివలింగం దేకపోతే శివుణ్ణి ప్రార్థించాడు, స్వామి నాకు ముహూర్త సమయం దగ్గరకు వస్తుందని చెప్తే ఇక్కడ శివుడే స్వయంగా వెలిశాడు రాముడి కోసం. ఇక్కడ మూల విరాట్ ఆ స్వయంభూలింగమే. తర్వాత రాముడు ప్రతిష్ఠ చేసుకున్నాడు ముహూర్త సమయానికి. హనుమంతుడు ఏమని ఆలోచించాడంటే నేను 101 శివలింగాలు తీసుకొస్తాను, అందులో నా స్వామికి ఇష్టమైనది ఒకటి తీసుకుంటాడని చెప్పి కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొస్తే ఇక్కడ ప్రతిష్ఠ పూర్తయిపోయిందని చెప్పేసరికి ఆయనకు బాధ అనిపించింది అనమాట. అందుకే ఆ తెచ్చినటువంటి శివలింగాలన్నీ కూడా తోకతో విసిరేశాడు. ఆ శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉన్నాయి. మళ్ళీ ఆయన కోపం పోవడానికి హనుమంతుడు తెచ్చినటువంటి 101 శివలింగాల్లోంచి ఒక శివలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామి ప్రతిష్ఠించినటువంటి వామభాగంలో మళ్ళీ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ స్వామి పేరు మారుతి కాశీవిశ్వేశ్వర స్వామి. మారుతి అంటే హనుమంతుడు కాశీ నుండి తీసుకొచ్చింది కనుక మారుతి కాశీవిశ్వేశ్వర స్వామి. ఇక్కడ సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు కనుక రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది. ఈ కేసరగిరి అని పేరు పెట్టాడు రాముడు కూడా, ఎందుకంటే హనుమంతుడికి మాట ఇచ్చాడు, ఆయన పేరుతోనే విరాజిల్లుతుంది. ఎందుకంటే హనుమంతుడు కేసరి నందనుడు కనుక ఆ విధంగా నీ పేరుతోనే విరాజిల్లుతుందని చెప్పాడు. కానీ రాను రాను కీసరగుట్టగా మారింది. ఆ విధంగా తర్వాత 400 సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహస్వామి దేవాలయం కూడా ఇక్కడ అక్కన్న మాదన్నలు నిర్మించారనమాట. ఈ శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రం చేద్దామనుకొని. అలాగే ఈ శివలింగము త్రేతాయుగందైనా 1600 సంవత్సరాల క్రితం విష్ణుకుండి రాజులు ఈ ప్రాంతాన్ని వారి యొక్క రాజధానిగా పెట్టుకొని పరిపాలించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ వారు ఇక్కడ త్రవ్వకాలు జరిపితే ఇక్కడ వాళ్ళకు అశ్వమేధ యాగాలు చేసినటువంటి హోమగుండాలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అయితే వాళ్ళే ఇక్కడ రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ గుడి నిర్మించి 1600 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఈ ప్రాంతాన్ని వారి యొక్క రాజధానిగా పెట్టుకొని పరిపాలించడం జరిగింది అనమాట 1600 సంవత్సరాల క్రితం. అవి ఇక్కడ మీరు కింద చూడొచ్చు. తర్వాత ఈ 4 రోజుల పాటు ఈ విధంగా విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి అప్పుడు శ్రావణ మాసంలో కూడా మన దేవాలయంలో విశేష పూజలు జరుగుతాయి అన్నమాట. ఇంత మంచి పవిత్ర క్షేత్రము, ఈ 101 శివలింగాలు ఉన్నటువంటి క్షేత్రంలో ఎవరైనా సరే వారి మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే, ఎటువంటి బాధలున్నా 11 రోజుల దీక్ష చేస్తే, అంటే 11 రోజుల పాటు ఇక్కడ దీక్షగా ఉండి ఇక్కడ అంటే గుళ్ళో ఉండకపోయినా ప్రతిరోజు వచ్చి ఇక్కడ 11 రోజుల పాటు అభిషేకం చేసుకొని కొంత ఉపవాసం పాటించి కొంత దీక్షలాగా చేస్తే
వారి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బాధలున్నా, వారి కోరికలు సంతానం కానీ, వివాహం కాకపోవడం కానీ, సంతానం కాకపోవడం కానీ, ఎటువంటి వాళ్ళ స్థల వివాదాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయని ప్రతీతి అనమాట. కాబట్టి ఈ కీసరగుట్టలో ప్రత్యేకత అదే. 11 రోజుల పాటు స్వామికి అభిషేకించుకోవాలి. కొంత దీక్షలాగా చేస్తే తప్పకుండా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ ప్రతీతి. ఎన్నో వేల మందికి కూడా అది ఇక్కడ జరిగింది. నేను ప్రత్యక్షంగా చూశాను. అదే అండి ఇక్కడ విశేషం. చూశారు కదా, అంటే 11 రోజుల పాటు మంచిగా దీక్ష చేస్తే గనక ఈ 101 లింగాలు ఉన్న ఈ స్థలంలో కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని పంతులు గారు చెప్తున్నారు. ధన్యవాదాలు పంతులు గారు. మనం ఇలా లోపలికి రాగానే మనకు అక్కడ శివుడు, పార్వతి, అలాగే శ్రీరాముడు, సీతాదేవి, వెనక హనుమంతుడు కనిపిస్తున్నారు. ఆ ఒక్క విగ్రహం చాలు మనకి చరిత్ర అంతా చెప్పడానికి. అందుకనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తూ ఉంటారనమాట. అలాగే శివుడి కుమారస్వామి, అలాగే వినాయకుడు అటువైపు ఇటువైపు ఇద్దరు ఉన్నారనమాట. మనం లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం స్వామివారిని. వచ్చేసేయండి. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, నందీశ్వరుడు ఉన్నారు. అక్కడ 3 దగ్గర మనం నందీశ్వరుని చూస్తాం. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గర్భగుడికి శివుడికి ఎదురుగా, ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఈ నంది విగ్రహం అయితే ఉంది. ఈ నంది విగ్రహానికి వెండి కవచాన్ని అయితే తొడగడం జరిగింది. అయితే మనం ఏవైతే కోరికలు కోరుతామో అవి నంది చెవిలో చెప్పాలన్నమాట, ఎవ్వరికి వినపడకుండా. అప్పుడు ఆ నంది వెళ్ళి శివుడికి వెళ్ళి చెప్తారు ఈ కోరికలు ఇవి అని చెప్పి. అప్పుడు ఆ కోరికలు, మనం కోరిన కోరికలు తీరుస్తాడనమాట ఆ పరమేశ్వరుడు. మరి నంది దర్శనం అయిపోయింది, మనం ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుందాం పదండి. నేను ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడ వచ్చేసి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు. అటువైపు వచ్చేసి శ్రీ భవానీ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అలాగే ఇటువైపు వచ్చేసి శ్రీ దుర్గా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇంకా నరసింహస్వామి గుడి, ఇలా కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను పదండి.
అయితే ఈ ఆలయం వచ్చేసి శ్రీ మారుతి విశ్వేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది దేనికి ప్రత్యేకత అంటే 101 లింగాలు ఆంజనేయ స్వామి ఏవైతే తెచ్చి తోకతో విసిరేస్తారో అంతకంటే ముందు అంటే ఆయన ఆగ్రహంతో లేదంటే బాధపడుతూ ఉంటారు కాబట్టి ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహమే ఈ మారుతి కాశీ విశ్వేశ్వరుని విగ్రహం అని అంటారనమాట. అందుకే ఈ ఆలయం ప్రత్యేకత మనం దర్శించుకుందాం. అయితే ఈ లింగం ప్రత్యేకత ఏంటంటే అక్కడ మనకి గీతాలు కనిపిస్తున్నాయి కదా, అది బ్రహ్మసూత్రం అనమాట. అందుకే ఇక్కడ ఈ లింగం అనేది చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది అని చెప్పొచ్చు. ఇందాక మనం స్థల పురాణంలో చెప్పినట్టు శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వరుని ఆలయం అని చెప్పాం కదా, అంటే ఆ చరిత్ర ప్రకారం ఆంజనేయ స్వామి ఏవైతే లింగాలను తెచ్చాడో ఆ లింగాలని మళ్ళీ అంటే అన్నీ తెచ్చిన తర్వాత కూడా ఆలస్యమైందని చెప్పి అప్పటికే శ్రీరాముడు శివుడు ప్రత్యక్షమైన లింగాన్ని ప్రతిష్ఠించింది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఈ లింగాన్ని చేశారు కాబట్టి ఈ లింగానికి ఆ ప్రత్యేకత వచ్చింది. చూస్తే మనకు అక్కడ కనిపిస్తున్న గీతలు బ్రహ్మసూత్రం అని అంటారంట గీతలు. అందుకే ఇక్కడ ఆ లింగం చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది అని నమ్ముతూ ఉంటారు. ఓహో, అలాగే ఇక్కడ ఈ లింగాన్ని కనుక దర్శించుకుంటే కాశీలో ఉండే విశ్వేశ్వరుని దర్శించుకున్నంత ప్రాముఖ్యత ఉంటుందని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ లింగాన్ని కనుక దర్శించుకుంటే ఏకంగా కాశీలో ఉన్న విశ్వేశ్వరునే దర్శించుకున్నంత ఏమంటారు దాన్ని, పుణ్యం. ఓకే, అయితే ఇక్కడ కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ లింగాన్ని కనుక దర్శించుకుంటే మనం కాశీకి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారన్నమాట. नमस्करोमि कात्यायनाय विद्महे कन्याकुमारी विद्महे तन्नो दुर्गी प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान. ఈ క్షేత్ర విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి కాశీ నుండి తీసుకొచ్చాడండి. ఈ యొక్క శివలింగాన్ని మనం దర్శించుకున్నా పూజించుకున్నా కాశీకి వెళ్ళొచ్చేంత పుణ్యం అన్నట్టు. దీనికి ప్రత్యేకత ఏంటి అంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అన్నట్టు. ఈ శివలింగాలు మనకు 1,000,000 అంటే ఏంది, ఈ లింగాన్ని మనం దర్శించుకుంటే 1000 లింగాలు దర్శించుకున్నది సమానం అన్నట్టు. కనుక ఈ యొక్క శివలింగము మారుతి కాశీ విశ్వేశ్వరుడు అని దీని యొక్క పేరు వచ్చింది అన్నట్టు. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వస్తే విష్ణు అవతారంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. అక్కడ చూస్తే అంటే అన్ని రకాల ఆలయాలు, అందరూ దేవుళ్ళు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారని చెప్పొచ్చు. పూజారి గారు, అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఈ శివకేశ్వర పేరు లేకుండా లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలన్నమాట. ఇక్కడికి వస్తే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ శివ పంచాయతం, శివ అర్ధనాథేశ్వర స్వామి ఉంటుంది, సీతారామచంద్ర స్వామి. ఇక్కడ ఈ దేవాలయంలో 3 దేవాలయాలు ఉంటుంది. ఇక్కడ తులమూర్తులు, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, ఈ 3 అమ్మవార్లు ఇక్కడ మనకు దర్శనమిస్తారు.
చూశారు కదా, ఇది కీసరగుట్ట యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత. పంతులు గారు చెప్పినట్టు కీసరగుట్టకి వచ్చి ఎలాంటి కోరికలు కోరుకున్నా అవన్నీ నెరవేరుతాయని చెప్పారు. అలాగే 11 రోజులు గనక దీక్ష చేస్తే ఆలయంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లో అయినా సరే కొంచెం ఉపవాసం చేసి దీక్ష చేసినట్లయితే 11 రోజుల్లో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మరో పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.